దోశ వేసానండి, అంటుకుంటున్నది బాగా. మజైన దోశలు, దోశ పిండి దోశ. వా వా వా, నైస్ నైస్ నైస్. కారం వేసి సాదా దోశ ఒకటి, చికెన్ కూరతో తినచ్చు. కారం దోశ ఎగ్గుతో వేస్తారు, అది బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా దోశల్ని ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇంకా బాగా కాలుతున్నది కదా, ఇప్పుడు దాన్ని ఈ విధంగా తిప్పుకున్నాం. అలా ఒక్కసారి ఇంకా ఇంత చక్కగా దోశ తయారవుతున్నది. కోడిగుడ్డు వేసాను, కోడిగుడ్డు దోశ ఒకటి. ఇంకా మన ఇండియాలో అదృష్టం అండి, మన ఆంధ్రాలో మోస్ట్లీ ఈ దోశలంతా ఇప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు బాగా. ఎక్కడ చూసినా కూడా మంచిగా ఫామ్లోకి వచ్చేసింది. దోశ అంటేనే అబ్బా అనిపించే విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు, ఎక్కడ చూసినా దోశ దోశ దోశ. మంచి పరిణామం. ఇలాగే ఉండాలి దోశ తినాలంటే. మనం ఆంధ్ర వాళ్ళు చేసిన అదృష్టం అండి, ప్యూర్, వేరే సాట ఎక్కడ లేదు. ఈ విధంగా వేసుకుంటుంటే ఎగ్గు దోశలు, సాదా దోశలు భలే ఉంటాయి. ఇంకకు రుచికరమైన దోశలు బాగా పట 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 అంటే కాలుతున్నది, కాలాలి, లేకపోతే బాగుండదు. చూడండి ఎంత బాగా చక్కగా కాలిందో. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకుందాము. కొద్దిగా ఆయిల్ వేద్దాము బాగా, ఎందుకంటే బాగా రోస్ట్ అవ్వాలి. చాలామంది బయట హోటల్స్లో, బయట రెస్టారెంట్లో చిన్న చిన్న ఇట్లా హోటల్స్ ఉంటాయి కదండి, ఒట్టి ఇలాగే వెనుక వైపు అంటే ఇట్లే ముందరే వేసేసి తిప్పని ఇలా చేయరు, కాల్చరు బ్యాక్ సైడ్. ఎంత లోతుగా ఉంటుందో, పచ్చి పచ్చిగా తినాలనిపిస్తే నాకేమీ నచ్చదండి. ఆ విధంగా ఉండకూడదు, చాలా తప్పది. ఈ విధంగా కాల్చాల, రెండు వైపులో బాగా కాలిస్తే అప్పుడు దాని రుచి ఎంత బాగుంటుందంటే అలా ఉండాలి. దోశ వేయడం కూడా ఒక ఆర్ట్ అండి బాబు. అందులో దబా దిబా అని ఏదో వేసేసి పైన మళ్ళీ తిప్పకుండా దోశను అట్లా ఆ విధంగానే కారం పోసేస్తుంటారు, పొళ్ళు అంతా చల్లుతుంటారు, అదేం పెద్ద రుచి ఉండదు. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.